కనబడుతుంది. సో, అదొక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ విజయ్, కావేరి విషయంలో విజయ్ మీద కూడా తీవ్ర విమర్శలున్నాయి. ఎందుకంటే విజయ్ దాన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదు. ప్రతిపక్షాలందరితో మీటింగేయాలి. మీటింగేసి కావేరి ఇష్యూ మీద తమిళనాడు మొత్తం ఒక త్రాటి మీద పనిచేయాలి. అలాంటిది చేయకుండా విజయ్ కూడా ఒంటెత్తు పోకడతో వెళ్తున్నాడు అన్న విమర్శలు కూడా విజయ్ మీద ఉన్నాయి. ఎందుకంటే విజయ్‌కి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అతను దాన్ని ప్రజల సమస్యల మీద ఎలా స్పందించాలి అనేది లేకుండా అతను వెళ్తున్నట్టుగా తెలిసింది. ఆల్రెడీ అతనికి కోర్టులో కూడా 2, 3 సార్లు కూడా తల బొప్పి కట్టింది. ముఖ్యంగా అక్కడ కరూరు తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళకంతా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా కోర్టు ఆపేసింది. అంటే కొన్ని విషయాలు అనుభవం లేమి విజయ్‌లో క్లియర్‌గా కనపడుతుంది. అట్లాగే ప్రతిపక్షాలను ఎలా డీల్ చేయాలి అన్న క్లారిటీ కూడా విజయ్‌కి సరిగ్గా లేనట్టుగా మనకు కనబడుతుంది. ఏదేమైనా ఈ పర్టికులర్ ఇష్యూలో మాత్రం ఉదయనిధి స్టాలిన్‌కి అయితే బ్యాడ్ నేమ్ వచ్చింది. అంటే ఇండైరెక్ట్‌గా త్రిషనే ఇప్పటికీ రాజకీయాలను శాసిస్తుందా? ఎందుకంటే మనకు ముందు నుంచి కూడా త్రిష వెనకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ విజయ్ ప్రమాణ స్వీకారం రోజే సెకండ్ పవర్ సెంటర్ ఏది ఉండదని చెప్పాడు. ఆ రకంగానే త్రిష కూడా బయటొచ్చి ఏది కూడా ఆమె చేస్తున్నట్టు కానీ, ఆమె దగ్గరికి రాజకీయ నాయకులు వెళ్తున్నట్టుగా కానీ ఎక్కడా ఏమీ లేదు. ప్రైవేట్‌గానే ఉంది ఆవిడ. వీళ్ళే ఆమెని లాగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. చాలామందికి ఆయన కామెంట్ అర్థం కాలేదు. ఎందుకంటే తమిళ్‌లో మాట్లాడడం ఒకటి, రెండోది ఆయన డైరెక్ట్‌గా ఎవరి పేరు తీయలేదు. సో, ఆ కాంటెక్స్ట్ కరెక్ట్‌గా అర్థమైతే ఆయన ఏం కామెంట్ చేశాడో అర్థమవుతుంది. సో, నేను తమిళ ఒరిజినల్ వీడియో కూడా చూశాను. సో, ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుంది అసలు? అంటే బేసిక్‌గా ఏందంటే, మామూలుగా ఎవ్రీ ఇయర్ కావేరీ ఇష్యూ అనేది కర్ణాటకకి, తమిళనాడుకి మధ్య ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటుంది. అది ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా అది ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో తంజావూరులో ఒక రైతుల ర్యాలీలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ జనరల్గా ఎవరైనా కూడా ప్రతిపక్ష నాయకుడు ఎలాంటి విమర్శలు చేస్తారో అలాగే చేస్తున్నారు. అంటే కావేరీ రైతులకి కావేరీ నీళ్లు రాకపోయినప్పటికి కూడా ఆయన ఏమి విజయ్ ఏం పట్టించుకోలేదు. విజయ్ ఒక డమ్మీ చీఫ్ మినిస్టర్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ క్రమంలో ఏంటంటే ఆయనకి ఒకే ఒక కన్సర్ను అని అన్నాడు. విజయ్కి ఒకే దాని మీద ఉంటాడు అంటే అందరూ త్రిష అని అరిశారు. అంటే త్రిష మీద ఉంటాడు అన్నట్టుగా. కానీ ఈయన ఆ వాక్యం కరెక్ట్గా ఫ్లోలో ఆ వాక్యం వెళ్ళిపోయింది. ఏమనంటే అది డిఎంకే నాయకుల మీద కేసులు పెట్టడం అనేది చెప్పేశాడు. చెప్పినాక వీళ్ళు ఇంకా గట్టిగా అరిశారు. ఆయన వినే లోపల ఆ వాక్యం అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు త్రిష అని అరుస్తున్నారు. అంటే ఆయనకి ఏకైక ఒకే ఇది ఉంది, పని ఉందంటే త్రిష పని అన్నట్టుగా వీళ్ళు అరిశారు. దాంతో ఆయన వాళ్ళని ఆనందింపజేయడానిక లేకపోతే సెటైర్ వేద్దామన్నా తెలియదు. కానీ ఏమన్నాడంటే ఎక్కడ నీరు బారకపోయినా అక్కడ మాత్రం నీరు బారుతుంది అన్నాడు. సో అంటే క్లియర్గా ఆయన ఒక బూతు నీరంటే వీర్యం అనుకోవచ్చు. ఇక్కడ మామూలుగా తమిళ్లో దాన్ని నీరని చెప్తుంటారు. వీర్యాన్ని తమిళోళ్ళు, మన తెలుగులో అంత అటువంటి ఎక్స్ప్రెషన్ తక్కువ, కానీ తమిళ్లో ఆ ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట. సో అది తెలుసు కాబట్టి ఆయన నీరు అన్నాడు. అక్కడ నీరు అంటే త్రిష పేరు రాగానే ఎక్కడ నీళ్లు బారకపోయినా అక్కడ నీళ్లు బారుతుందని చెప్పాడు, నీళ్లు వస్తుందని చెప్పాడు. సో దాంతో మళ్ళీ ఆయనకి అర్థమైంది ఇది రాంగ్ అని. పక్కని మళ్ళీ గ్యాప్ ఇచ్చి నేను కావేరి గురించి చెప్తున్నాను. నిజానికి ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఆయన కానీ ముందుగా కానీ ఇలాంటి వ్యాఖ్య చేయకపోతే నేను కావేరి గురించి చెప్తున్నానని ఎందుకన్నాడు అంటే ఎక్కడ మనం దొరికిపోతామని ఈ మాట మళ్ళీ యాడ్ చేశాడు. సో క్లియర్గా త్రిష విజయ్ల మీద ఒక అసభ్యమైన కామెంట్ ఆయన పబ్లిక్గా చేశాడు. అందులో అబద్ధమేమీ లేదు. సో దాంతో ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో అతని మీద కేసు పెట్టి తంజావూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇమీడియట్గా వీళ్ళు కూడా డిఎంకే వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. దాంతో హైకోర్టు కేసు వెళ్ళింది. అప్పుడు విజయ్ ప్రభుత్వం కూడా తెలివిగా ఏం చేసిందంటే, మేము అతను అరెస్ట్ చేయట్లేదు, ఓన్లీ పోలీసులు విచారణకు తీసుకెళ్ళి స్టేషన్ బెయిల్ ఇస్తాము అని కోర్టుకి చెప్పింది. సో అరెస్ట్ అయినప్పుడు కోర్టు అంటే వీళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ కేసారు. కోర్టు ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ అవసరం లేదు, గవర్నమెంటే చెప్తుంది కదా అరెస్ట్ చేయట్లేదని యాంటిసిపేటరీ పిటిషన్ని కొట్టేసింది. ఇది లీగల్గా జరిగింది. సో ఇప్పుడు దీన్ని ఒప్పుకోవడానికి వాళ్ళకి ఒప్పుకుంటే మళ్ళీ పరుగు పోతుందని చెప్పి నేనేం మాట్లాడలేదు, నేను త్రిష పేరు ఎవరి పేరు తీయలేదు,
నేను కావేరి గురించి మాట్లాడాను తప్ప ఇంక దేని గురించి మాట్లాడలేదని అతను బుకాయిస్తున్నాడు. ప్రపంచానికి అంత తెలుసు. తమిళ్ వాళ్ళకి క్లియర్‌గా తెలుసు. ఎందుకంటే వాళ్ళకి కాంటెక్స్ట్ ఇవన్నీ తెలుసు కాబట్టి క్లియర్‌గా ఇతను ఆహ్, వాళ్ళ త్రిష మీద, విజయ్ మీద కలిసి ఒక అసభ్యమైన కామెంట్ అయితే చేశాడు. అది దొరికిపోయాడు గూడా. దాంతో ఇప్పుడు ఆహ్, దాన్ని తప్పించుకోవడానికి కోసం విజయ్ మీద చేస్తున్నాడు. ఎందుకంటే విజయ్ ఎందుకు అరెస్ట్ చేశాడంటే ఈ రోజు నుంచి అసెంబ్లీ ఉంది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఉంటే కావేరీ ఇష్యూ తల నొప్పి వస్తది. అందుకని అతన్ని జైల్లో పెట్టాలని విజయ్ అనుకున్నాడు అని చెప్తున్నారు. విజయ్ అనుకోనుంటే ముందే కూడా కేసు పెట్టేవాడు కదా! ఈ కామెంట్ వచ్చిన తర్వాతే కదా కేసు పెట్టాడు. దట్ ఈజ్ నంబర్ 1. కేసు కూడా 3 చట్టాల కింద పెట్టారు. ఒకటేమో బిఎన్ఎస్, ఒకటి ఐటీ యాక్ట్, ఇంకొకటి వచ్చి అక్కడ వుమెన్‌ని అబ్యూజ్ చేసేకి సంబంధించి తమిళనాడులో ఒక సెపరేట్ స్టేట్ చట్టం ఉంది. ఈ 3 చట్టాల కింద ఆయన మీద కేసులు నమోదైనాయి. మామూలుగా అయితే ఇట్లాంటి చట్టాల్లో అరెస్టులు చేయరు ఎప్పుడు కూడా. ఆహ్, కాకపోతే ఏందంటే ఇక్కడ వీళ్ళు కూడా ఏందంటే ఒక దీన్ని ఎక్స్‌పోజ్ చేయాలి. ఇతని కామెంట్‌లని ఎక్స్‌పోజ్ చేయాలి. జనాలకి తెలియాలి అన్న ఉద్దేశంతోనే అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించి వాళ్ళకి కూడా తెలుసు ఇది కోర్టుకెళ్తదని. అందుకని కోర్టులో ఏందంటే ఇది మేము స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తామని చెప్పారు. అంటే క్లియర్‌గా ఇక్కడ రాజకీయ ఎత్తులపై ఎత్తులు జరుగుతున్నాయి. దాని తర్వాత స్టాలిన్ కూడా వచ్చి విజయ్‌ని డమ్మీ సీఎం అని చెప్పి మళ్ళీ విమర్శించాడు. భయపడిపోతున్నాడు విజయ్ మాకని. అంటే క్లియర్‌గా డీఎంకే పైన, ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ పైన దేశవ్యాప్తంగా ఈ విషయంలో వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే అతను ఇలాంటి ఒక థర్డ్ రేట్ థర్డ్ రేట్ క్రిమినల్స్ చేస్తున్న కామెంట్లు చేశాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక డీఎంకేకి ఎంతో చరిత్ర ఉన్న పార్టీ ఫ్లోర్ లీడర్, అక్కడ ఫ్లోర్ అంటే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ఇలాగా మాట్లాడడం ఏంటి అనేది విమర్శలు వచ్చాయి. ఖుష్బూ సీరియస్గా విమర్శించింది. తర్వాత ఎట్లాగో చిన్మయి విమర్శించింది. దాని తర్వాత అన్నామలై, ఆయన ఇప్పుడు బీజేపీ నుంచి బయటకు వచ్చాడు. ఆయన చాలా తీవ్రంగా మాట్లాడాడు. తర్వాత చాలామంది నాయకులు కూడా, స్టేట్ నాయకులు కూడా, బీజేపీ కూడా ఖండించింది. అంటే అన్ని పార్టీల నుంచి, అన్ని ప్రజా సంఘాల నుంచి, విమెన్ సంఘాల నుంచి, ఈవెన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉదయనిధి స్టాలిన్కి వచ్చింది. ఈ విషయంలో విజయ్కి నిజానికి మంచి మార్కులే పడ్డాయి. తనేమి అతన్ని కక్షపూరితంగా ఏమీ చేయలేదు. ఇది బయటికి రావాలని చేశాడని. సో ఇప్పుడు రాజకీయాలు ఎన్నన్నా మాట్లాడచ్చు, కావేరీ ఇష్యూ ఎన్నన్నా మాట్లాడచ్చు. కావాలని త్రిష పేరు తీసి త్రిషకి తనకి అఫేర్ నడుస్తుందన్నది ఫోకస్ చేయడానికే వీళ్ళు ట్రై చేశారు. అక్కడ అంటే మనకు కూడా తెలిసి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా వ్యక్తిగత అటాక్స్ చేయడం, బూతులు మాట్లాడడం, స్త్రీలని లాగడం ఇది జరుగుతుంది. అక్కడ కూడా అదే ఇష్యూ జరుగుతుంది. అయితే ఇప్పుడు డిఎంకేకి ఏంటంటే మీడియాలో చాలా స్ట్రాంగ్ డిఎంకే, అందులో సోషల్ మీడియాలో కూడా వాళ్ళ సైన్యం గట్టిగా ఉంటుంది. అందుకని ఇప్పుడు విజయ్ త్రిష మీద మళ్ళీ వాళ్ళు కూడా బ్యాడ్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. వాళ్ళ భార్యను కూడా దీంట్లోకి లాగి చర్చలకి విజయ్ త్రిషల ఫోటోలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా మనకి ఎట్లాగైతే వైసీపీకి బ్యాడ్ నేమ్ వచ్చిందో గతంలో, అదే కైండ్ ఆఫ్ బ్యాడ్ నేమ్ తెచ్చుకునే కాన్సెప్ట్ మనకి ఇప్పుడు డిఎంకే వాళ్ళు చేస్తున్నట్టుగా కనపడుతుంది. సో అది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ విజయ్ కావేరీ విషయంలో విజయ్ మీద కూడా తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే విజయ్ దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ప్రతిపక్షాలందరితో మీటింగ్ వేయాలి, మీటింగ్ వేసి కావేరీ ఇష్యూ మీద తమిళనాడు మొత్తం ఒక త్రాటి మీద పనిచేయాలి, అలాంటిది చేయకుండా విజయ్ కూడా ఒంటెత్తు పోకడతో వెళ్తున్నాడు అన్న విమర్శలు కూడా విజయ్ మీద ఉన్నాయి. ఎందుకంటే విజయ్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు అతను దాన్ని ప్రజల సమస్యల మీద ఎలా స్పందించాలి అనేది లేకుండా అతను వెళ్తున్నట్టుగా తెలిసింది. ఆల్రెడీ అతనికి కోర్టులో కూడా 2-3 సార్లు కూడా తల బొప్పి కట్టింది. ముఖ్యంగా అక్కడ కరూరు తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళకంతా ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా కోర్టు ఆపేసింది. అంటే కొన్ని విషయాలు అనుభవం లేమి విజయ్లో క్లియర్గా కనబడుతుంది. అట్లాగే ప్రతిపక్షాలను ఎలా డీల్ చేయాలి అన్న క్లారిటీ కూడా విజయ్కి సరిగ్గా లేనట్టుగా మనకు కనబడుతుంది. ఏదేమైనా ఈ పర్టికులర్ ఇష్యూలో మాత్రం ఉదయనిధి స్టాలిన్కి అయితే బ్యాడ్ నేమ్ వచ్చింది. అంటే ఇండైరెక్ట్గా త్రిషనే ఇప్పటికీ రాజకీయాలను శాసిస్తుందా? ఎందుకంటే మనకు ముందు నుంచి కూడా త్రిష వెనకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ విజయ్ ప్రమాణ స్వీకారం రోజే సెకండ్ పవర్ సెంటర్ ఏది ఉండదని చెప్పాడు. ఆ రకంగానే త్రిష కూడా బయట వచ్చి ఏది కూడా ఆమె చేస్తున్నట్టు కానీ, ఆమె దగ్గరికి రాజకీయ నాయకులు వెళ్తున్నట్టుగా కానీ ఎక్కడా ఏమీ లేదు.
ప్రైవేట్గానే ఉంది ఆవిడ. వీళ్ళే ఆవిడ్ని లాగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. చాలా మందికి ఆయన కామెంట్ అర్థం కాలేదు. ఎందుకంటే తమిళ్లో మాట్లాడడం ఒకటి, రెండోది ఆయన డైరెక్ట్‌గా ఎవరి పేరు తీయలేదు. సో, ఆ కాంటెక్స్ట్ కరెక్ట్‌గా అర్థమైతే ఆయన ఏం కామెంట్ చేశాడో అర్థమవుతుంది. సో, నేను తమిళ్ వీడియో, ఒరిజినల్ వీడియో కూడా చూశాను. సో, ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుంది అసలు? అంటే బేసిక్‌గా ఏందంటే, మామూలుగా ఎవ్రీ ఇయర్ కావేరీ ఇష్యూ అనేది కర్ణాటకకి, తమిళనాడుకి మధ్య ఎప్పటినుంచో జరుగుతూనే ఉంటది. అది ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరున్నా అది ఇష్యూ జరుగుతూనే ఉంటది. అలాగే ఇప్పుడు కూడా జరుగుతా ఉంది. ఈ క్రమంలో తంజావూరులో ఒక రైతుల ర్యాలీలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ జనరల్‌గా ఎవరైనా కూడా ప్రతిపక్ష నాయకుడు ఎలాంటి విమర్శలు చేస్తారో అలాగే చేస్తున్నారు. అంటే కావేరీ రైతులకి కావేరీ నీళ్లు రాకపోయినప్పటికి కూడా ఆయనేమి విజయ్ ఏం పట్టించుకోలేదు. విజయ్ ఒక డమ్మీ చీఫ్ మినిస్టర్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ క్రమంలో ఏందంటే ఆయనకి ఒకే ఒక కన్సర్ను అని అన్నాడు. విజయ్‌కి ఒకే దాని మీద ఉంటాడు అంటే అందరూ త్రిష అని అరిశారు. అంటే త్రిష మీద ఉంటాడు అన్నట్టుగా. కానీ ఈయన ఆ వాక్యం కరెక్ట్‌గా ఫ్లోలో ఆ వాక్యం వెళ్ళిపోయింది. ఏమనంటే అది డీఎంకే నాయకుల మీద కేసులు పెట్టడం అనేది చెప్పేశాడు. చెప్పినాక వీళ్ళు ఇంకా గట్టిగా అరిశారు. ఆయన వినే లోపల ఆ వాక్యం అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు త్రిష అని అరుస్తున్నారు. అంటే ఆయనకి ఏకైక ఒకే ఇది ఉంది, పని ఉందంటే త్రిష పని అన్నట్టుగా వీళ్ళు అరిశారు. దాంతో ఆయన వాళ్ళని ఆనందింపజేయడానికా లేకపోతే సెటైర్ వేద్దామన్నా తెలియదు, కానీ ఏమన్నాడంటే ఎక్కడ నీరు బారకపోయినా అక్కడ మాత్రం నీరు బారుతుంది అన్నాడు. సో అంటే క్లియర్‌గా ఆయన ఒక బూతు నీరంటే వీర్యం అనుకోవచ్చు ఇక్కడ. మామూలుగా తమిళ్లో దాన్ని నీరని చెప్తుంటారు. వీర్యాన్ని తమిళోళ్ళు, మన తెలుగులో అంత అటువంటి ఎక్స్‌ప్రెషన్ తక్కువ, కానీ తమిళ్లో ఆ ఎక్స్‌ప్రెషన్ ఉందన్నమాట. సో అది తెలుసు కాబట్టి ఆయన నీరు అన్నాడు. అక్కడ నీరు అంటే త్రిష పేరు రాగానే ఎక్కడ నీళ్లు బారకపోయినా అక్కడ నీళ్లు బారుతుందని చెప్పాడు, నీళ్లు వస్తుందని చెప్పాడు. సో దాంతో మళ్ళీ ఆయనకి అర్థమైంది ఇది రాంగ్ అని. పక్కని మళ్ళీ గ్యాప్ ఇచ్చి నేను కావేరి గురించి చెప్తున్నాను. నిజానికి ఆ మాట అనాల్సిన అవసరం లేదు. ఆయన కానీ ముందుగా కానీ ఇలాంటి వ్యాఖ్య చేయకపోతే నేను కావేరి గురించి చెప్తున్నానని ఎందుకన్నాడు అంటే ఎక్కడ మనం దొరికిపోతామని ఈ మాట మళ్ళీ యాడ్ చేశాడు. సో అబద్ధమేమీ లేదు. సో దాంతో ఇమీడియట్‌గా వితిన్ 24 అవర్స్‌లో అతని మీద కేసు పెట్టి తంజావూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇమీడియట్‌గా వీళ్ళు కూడా డీఎంకే వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. దాంతో